అయితే ఈ వీడియోస్ అన్ని వచ్చిన ఫస్ట్ పార్ట్ ఉంది కదా, అది చూడడం మిస్ అవ్వకండి. ఏదో నా బిత్తిరి కథలు కొన్ని చెప్పినా ఆ టాప్ పట్టుకోపో. ఎట్లా కూర్చున్నావే నువ్వు? సరిపోతుంది వేసుకో. దా బయటికి రా. ఎవరితోని ఇలా మాట్లాడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో. అది నా మమ్మడు కోళ్ళనే చూపిస్తున్నట, వాళ్ళకి వింతగా ఉండొచ్చు. మొన్న మా ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు చూపిస్తుండు, నా BMW బైక్ చూపిస్తుండు. అదేమంటుండు, చూసిరా నా BMW బైక్ అంట. మా మామగారిని కూడా అంటలేడు. మస్తు ఇంకా 4 ఏళ్ళు అయితే వచ్చి పట్టుకోతాడు ఇక బండి. మామగారిని నడుపుతలేడు దాన్ని. నేను అన్నం పెట్టినా కొంచెం నాకు ఆ గిన్నెనే వేయాల్సింది. అందులో మీరు అటు ఇటు దొర్లు పడేటట్టుంది కూరేయంగానే. వేసే మరి ఇందాక డాడీ ఫ్రెండ్స్ మాట్లాడుకోని. ఓకే మమ్మల్ని చూపియకు, నన్ను ఇక్కడికి రాకు. ఆడ వాటర్ అది వచ్చింది, పైనాపిల్ కూడా, అది కూడా చూపిపో. పైనాపిల్ వచ్చింది చూపిపోనా లెక్కినానా? ర్యాబిట్స్ చూపి ఆల్రెడీ ర్యాబిట్స్ చూపిపో. ర్యాబిట్స్ చూపిపో. మా పొట్టి చూడు కూర్చుంటే కనిపిస్తలేదని, దీనికైతే సేమ్ నా లెక్కనే అండి. మస్తు వీడియోస్ ఓకు. ఇంకోటి ఏంటంటే మేమిద్దరం 3 కిలోలమే. నా మనవరాలు ఇక్కడ పుట్టినా కూడా ఊరిదే. ఊరోళ్ళు అంటే ఏమంత ఇదే అనుకుంటారేమో. రానా ఉంటుందా? అది అనుకో మర్చిపోయింది. పడిపోతుందిరా బుడ్డోడా. ఏం మంచిగానే ఎందుకురా వడిస్తే ఆడబెట్టుకున్నావు? నీ తమ్ముడు చెల్లి కోసమా? పూచెల్లి ఇంకో ముఖ్య ఇంకోటి ఆడేది కింద పట్టుకో మంచిగా. ఎక్కడ తింటావు? ఇద్దరు కాతే 3 రోజులు అయినా పడుకోగలరు. ప్లేట్ మీద పెట్టుకో. అక్కడ కూర్చొని తిను. తమ్ముడికి ఏనా కూర? నేను ఒకటే ముక్క ఇంకో తల్లి చేసి డాక్కే పో. మరి అలా వేసాడు బాగా ఇష్టం వస్తుంది. చికెన్ బాగుంది, సూపర్ ఉంది. అయితే అండి ఎల్లిపాయలు అప్పుడప్పుడు తినాలండి. ఇట్లా ఈ రోజు అయితే పచ్చి ఎల్లిపాయలు ఉన్నాయి అంటే ఎల్లిపాయలే ఇట్లా మరి పండించి అప్పుడే వేస్తాను. పెట్టేసే తర్వాత పెట్టచ్చు. వచ్చేస్తున్నాయి అబ్బా. మీరు పోయిందో అన్నింటినీ బయట తీసుకో. ఇంకెంత తీసుకోండి, లోపలికి వచ్చేస్తాయి. మా మామూలు మాటలు తీసిరా మొత్తం వినిపిస్తున్నాయి. అయ్యో వచ్చి అనగిలో పెట్టేసి తినేసినాం అందరం. అయినా ఇట్లా లాండ్కి వచ్చినప్పుడు కడుపు నిండా తినంట. ఫ్లవర్స్ పక్కన ఉన్న చెట్టు, పూల్ పక్కన ఉన్న చెట్టు, ఆ పూల్ పక్కన ఉన్న చెట్టు. అవును మా అమ్మ చెట్టు పక్కన ఒకేలా ఉంది. మళ్ళా చెప్పు, ఇప్పుడు చెప్పు. మా మాట వాటిని ఎవరు వెళ్తారు?
చెప్పరా రే ఏంటి ఇట్లా బాగా తిన్నాక ఏం చేస్తే బాగుంటుంది అంటావు నేను చుట్టూరు ఒక రౌండ్ వేస్తే బాగుంటుంది అయిపోతుంది అక్క వేయదు మమ్మ అక్క పడిపోతే బాగుంటుంది వాసన పోతే బాగుంటుంది అంటుంది ఇద్దరు చెప్తలేరు మమ్మీ పడుకొని నిద్రపోతే మంచిగా తిన్నాక హాయిగా హాయిగా ఒక చాయ్ పప్పు గడి తాగేసి మర్చిపోయినా నేను కూడా చెప్పాలంటే ఎంత ఫుల్గా తిన్నా కూడా చాయ్ తాగింది అనుకో దాని జర అడుగుతుంది రిలాక్స్ అవుతుంది అనేది పోయి ప్రశాంతమైంది పెద్దది వచ్చి పీకింది గిన్నె తీసుకుంది పెట్టేసిన అన్నం ఎందుకు అంటే అస్సలు చనిపోతా అబ్బా రావులో ఉంటాయి మేము తిన్నట్టే పచ్చళ్ళిపాయ ఇట్లా తినండి అప్పుడప్పుడు చాలా మంచిది పచ్చళ్ళిపాయ తింటే ఫ్యాట్కి కూడా మంచిది కావు డైలీ పడగరఫ్ 5 పచ్చళ్ళిపాయలు తిన్నారనుకో ఒక నెల తిని చూసి చెప్పురే మీరే అది కూడా తేనెలో కలుపుకొని తినే సాహసం చేయాలి కాకపోతే మేము మా లైఫ్ లో అన్ని చూసినాం మేము ఇలాంటివి డైలీ 5 వెళ్ళిపోయాలు నేను లావుకున్నప్పుడు నేను మా అక్క ఇంట్లో అందరం కలిసి ఈ చిట్కాలన్నీ ఫాలో అయ్యేటోళ్ళం తేనెలు వేసుకొని అది పొద్దున్న తినేటోళ్ళం కింద దొర్లి ఇట్లా పడిపోయి ఇట్లా కడుపు పట్టుకొని ఘోరం అన్నది నొప్పి ఇమ్మీడియట్గా లక్కీ నేనే కూర్చో ఎండకొద్దు చెట్టు కింద చెట్టు కాయలు ఉన్నాయి చూపి లేకపోతే అరటి చెట్లు కడిగిపో వాటర్ యాపిల్స్ చూపి వచ్చినాయి వాటర్ యాపిల్ వచ్చింది ఇదే ఈ చెట్టు ఇదే ఫస్ట్ది అది అదే అది కాదు ఇది ఇటు అది కాలం ఎట్లా అయిపోయిందంటండి ఇప్పుడు మా లక్కీ వాళ్ళ స్కూల్ పైనాపిల్ గేట్ కాడ లక్కీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాడికి తెలుగు వచ్చు వీడికి తెలుగు వచ్చు ఇద్దరు తెలుగు ఫ్యామిలీలే ఇండ్లలో అందరు తెలుగు మాట్లాడుకుంటారు ఆయన వీళ్ళిద్దరు మాత్రం ఏది లక్కీ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఇప్పుడే యూఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు వీడికి తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది తెలుగు స్పష్టంగా రాదు ఇట్లా గడగడ మాట్లాడలేడు అదే ఇంగ్లీష్ అయితే గడగడ మాట్లాడతాడు కానీ అది గొప్ప కాదు చూసేట్టు మనం తెలుగు వాళ్ళు ఫస్ట్ తెలుగు రావాలి ఎన్ని వచ్చినా మన తెలుగు కూడా వచ్చి ఉండాలి అన్నీ రావాలి అన్నీ నేర్చుకోవద్దు నాకు ఇంగ్లీష్ ఇష్టం లేదు హిందీ ఇష్టం లేదు అనొద్దు అవి బతకడానికి వస్తే చాలు ఈ మాత్రం పట్టుండాలి ఎందుకంటే మనం బతికేది ఇక్కడే అదే సినిమా కూడా ఉంది కదా మాతృభాష కోసం ఎంత యుద్ధాలు చేసిన సినిమా మాతృభాష ఏంటంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ హిందీ నేర్చుకున్నాను అనుకోండి జస్ట్ అది నేర్చుకుంది ఇట్లా వాడుకలో ఉండేటి ఏమన్నా చెప్పగలుగుతా కానీ లీనంగా లోపల నుంచి నా ఫీలింగ్ అనేది 100% బయటపడడానికి నా తెలుగులోనైతేనే బయటపడతాను ఎందుకంటే మన మాతృభాషలో అయితేనే మన ఫీలింగ్స్ కానీ మహాకవులు మహామేధావులు కావాలంటే మనకు అది మన వాడుక భాష ఉంటే బాగా వేరే నేర్చుకుంటే నార్మల్గా ఏదో అతుకు బతుక అన్నట్టుంటుంది తప్ప అందుకే ఎన్ని భాషలు వచ్చినా బతికిదీర కోసం ఎన్ని నేర్చుకున్నా ఎవరెవరు మాతృభాష వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి కన్నడం శ్రీకృష్ణదేవరాయలు ఆయన అన్నాడంట దేశ భాషలను తెలుగు లేస్తుంది అన్న శ్రీకృష్ణదేవరాయ కాదు ఎవరో తెలుగైనా గురుజాడ అప్పారు అంతకంటే ముందు కూడా అంట దేవరాయలు కూడా అంటే కర్ణాటక వాళ్ళు దేవరాయలు కర్ణాటకనా శ్రీకృష్ణదేవరాయలు కానీ ఆయన తెలుగు రాష్ట్రాలు కూడా పాలించింది మమ్మల్ని ఆయన ప్రాపర్ కర్ణాటక అంటే ఆయనది నల్లక్క మనం అదే అంటారు కదా అందుకే 3-4 తరాల అవతల కర్ణాటక ఇప్పుడు మాకు భాష కూడా రాదు ఎందుకు రాదు కర్ణాటక రాదు మనకు అదేం వస్తుంది అంటే పూర్వీకులు అక్కడ కానీ తర్వాత జనరేషన్స్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాయి ఎన్నో తరాల ముందు
చాలా రేపు ఇగో ఈడు లక్కీ గార్డ్ లాగా వాళ్ళ పిల్లలు తెలివి నేర్చి వాళ్ళ సామ్రాజ్యాన్ని స్ప్రెడ్ చేసుకొని ఏ ప్రాంతంలో అయినా బతికేటట్టు మారుతారు. రేపు వాళ్ళు అక్కడ పోయి ఎక్కడన్నా సెటిల్ అయిపోయారు అనుకో, రేపు వాళ్ళ పూర్వీకులు మా వాళ్ళు తెలుగు వాళ్ళు అంట ఉండం ఇప్పుడు మేము ముంబై వెళ్ళాము. మా పిల్లగాడు ఇందాక వడలు పిల్లల కోసం ఏమైనా ఎందుకదా ఆఫ్ అయిందా మనగా? అదే ఆఫ్ అవుతుంది అంటేనే నువ్వు వస్తావులే. నాకు తెలియదా నీ గురించి మునగాడ? నన్ను ఏం కావాలి? మటన్ పట్టు తినే అంచుకున్నది. మటన్ తిని వడ తినేసి ఒకటి. మటన్ నేను ఉంటేనే వదిలేద్దాం అన్నట్టున్నా. ఒక నిమిషం నేను అది కాదు ఎట్లా తింటారు అంతా అన్ని అల్ల వేసుకుంటా నూనె మీద వేస్తారు అట్లనే ఒకటి వడ గిన్నెలలో అవ్వద్దు తింటారు. నేను ముట్టను కూడా ముట్టాను. చెప్పు బాగుంది. భర్త గిన్నెలలో భార్య తినాలనే సాంప్రదాయం ఉంది కదండి. మా రాముడి గిన్నెలలో ఈడి గిన్నెలలో తినలేమండి మనుషులు. ఈయనది ఆడు తింటాడు, బొక్క ఆడేస్తాడు, కూర ఆడేస్తాడు, ఇది వేస్తాడు. బా సేమ్ అబ్బా కూడా ఇద్దరు అంతే. నేను అక్క గిన్నెలని తినలేను. ఓవరాక్షన్ చేసుకుంటున్నాను నా గిన్నెల అంటే పెద్ద చిన్నప్పటి నుంచి తిని పెరిగినట్టే చెప్తున్నాను. చూసినాము నా పిల్లగాడు కడుపులో తిన్నాడు, నిమ్మగా ఇప్పుడు పోతున్నట్టు చేస్తుంది. అమ్మ చూస్తుందా అన్నట్టు నేను కొన్నిసార్లు మనం అడగలేదు. అమ్మ ఆకలి అవుతుందని అంటే ఏదో వాళ్ళు అడగలేదు. మనమేమో అన్నిసార్లు వాళ్ళ ఆయన పిలుస్తా ఉన్నా కూడా అటు పోతలేడు. పలుకుతున్నా అంటుంటూ పోతలేడు. ఏంది ఇక్కడే ఉంటుండే తింటాడా అని వేసిస్తే మంచిగా తినేసి కడుపుకుంటే ఇప్పుడు పోయి టైర్ తీసుకుని ఆడుకుంటుంది. పిల్లలు మా తినబోతాయి. అది ఇస్తే ఇంట్లో వాళ్ళ కోసం పెట్టమన్నాడు. వాడికంటే చిన్నగా ఉన్నాడు కదరా, ఉన్నాడు. మేము ల్యాండ్కి వచ్చి ల్యాండ్లో వంట చేస్తాండి. మా వాచ్మెన్ పిల్లలకి, మా బగ్గడ బర్రెలకి, ఇట్లకి ఈ కోళ్ళు, టర్కీవి, బాతులు ఇవి మంచిగా కలిపిందంటే మొన్న కోడిని తీసుకుపోయి కోసుకోమన్నాం. కోసి పిల్లలు పెట్టమని చెప్పినాం వాచ్మెన్కి. మొన్న సండే మేము రాలే ఇక్కడికి. ఆ రోజు వాళ్ళు అనుకోండి కదా కట్ చేసుకో అని చేసుకొని తిన్నారా. అవును కానీ ఆ సిల్క్ కోళ్ళు మర్చిపోయినా బూజు బూజు ఇది ఒకటే ఉందా? 2 చచ్చిపోయినాయి అవి. నువ్వు తినలే? ఏమట్టు కోడికి ఒక్కొక్క అయిపో. నేను వేసుకున్నా మన ఎంత మంచిగా అనిపిస్తుందమ్మా ఇది తింటుంటే. మస్తు కడుపు నిండుతుంది మనకైతే. ఇవేమిటి టర్కీలు చూస్తుంది లోపటేసినావు కానీ తిని వాటిని కూడా తింటూనే వస్తుంది. ఇవంతా మీదికి ఎగిరి కలిగి
ఓడలేవనుకో ఈ వడ తినేవే వేస్ట్ చెప్తుంది తిన ఒకటి వచ్చి మళ్ళీ ఎండిపోతుంది అదేనా మంచినీళ్ళు ఇట్లా తాగాలి. ఓకే అండి తినేసినాము ఇంకా లేచిపోయి కడుక్కొని ల్యాండ్ అంతా ఒక రౌండ్ వేసేసి వెళ్తాం. వీడియో అయితే కంటిన్యూ చూడండి, మిస్ అవ్వకండి. ఫుల్గా తిన్నాము. ఇక మసి చూడండి, అసలు కట్టెల మీద వండుకుంటానైతే మసి ఫుల్గా తినేసి ఇక్కడ చూడండి మా పొట్టదంతా ఎట్లా తయారు చేసిందో. గోరింటాకు దంపుకొచ్చుకుంటా అన్నది, ఆ గోరింటాకు కూడా దీపాలలో పెట్టింది. ఆ పూలు గీలు అన్నీ. తమలపాకు తింటే అరుగుతుంది. ఒక తమలపాకు తీసుకొని తినుకుంటూ తిరుగుతా. చిట్టి రావే. పొట్టి పొట్టి రా, గోరంటా తెంపేసా. ఫాస్ట్గా రా. దావే రావే జల్దీ. ఏమైంది చెప్పు వేసుకోండి రా. ఎన్ని ఉండేనా నా పెద్ద పెద్ద కాయలు మరి ఉన్నాయా? కోతులు తిన్నాయాగో అంటే కోతులు పడేసాం. ఇంకెందుకు ఇలా కట్టడము చేయడం? ఏయ్ కరుస్తూ వాచ్మెన్ కొండ తెచ్చిందంట. ఇవేం చేస్తున్నాయి? దాన్ని తరిమి చంపుతున్నాయి, తరిమి పొడుస్తున్నాయి. కొత్త కూడా వచ్చింది ఏంది మన లైన్లోకి. ఆడ కూర్చో, మంచిగా చెట్టు కింద కూర్చో. చూసిరా మామిడికాయలు ఎట్లా వచ్చినాయో, సరే పెద్దగానే. మొన్న లాస్ట్ టైం మునక్కాయలు వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసిన. ఇంత ఎండ కొడుతుంది, ముఖానికి ఏమైనా కాగలా ఉంది. కష్టపడి ఇంత చేసి మళ్ళీ ఇంత వస్తుందిరా. ఏం కాయ వస్తుందో చూడాలి. అంటే నేను చూపిస్తాను ఆతృతగా. అది ఉండలు కూడా ఉండదు, రాలిపోతుంది. ఇటు పోతే ఈ మొహంలో నాకు ఎండలు నీకు వస్తుందేమో. అది నేను టోపీ పెట్టుకున్నాను. అదైతే వస్తూనే లేదు. ఈ తాళమెట్టుడే ఇది చూడు, కొమ్మ ఎంత వచ్చేసిందో. ఇట్లా కడితే కుస్సగా పైకి పోతుండే. ఇవి ప్లాస్టిక్ లెక్కనే ఉంటాయి. అవునమ్మా, చెట్టు అవును. అందుకే దాన్ని ప్లాస్టిక్ రబ్బర్ చెట్టు. దానిమ్మకాయలు కొంచెం పూతలు వెళ్తున్నాయి.
లాస్ట్ టైం కాయలు అయితే మొత్తం వాచ్మెన్ పిల్లలే తిన్నారు. ఇది ఎండలకు వచ్చేటట్టుంది చెట్టు బాగా. చూడండి ఈనెగలు ఆడుతుంది. ఇది కూడా ఆక్సిజన్ పాము ఉన్నా తెలిసేటట్లేదు. పాము పిల్లలు ఏమైనా ఉన్నా తెలిసేటట్లేదు. పాముతో ప్రాంక్ చేద్దామని తెచ్చిండు మా వాడు వాచ్మెన్తోని. చూడండి వెళ్ళి గోరింటాకంతా పిచ్చిగుంది తల్లి. ఆడ పెరుకుంటుందే ఇదంతా. అమ్మతో చేపించుకుంటావా మిక్సీలో? పట్టు గోరింటాకు పట్టు తీసుకెళ్ళి దబదబా వీకేస్తా. అయితే మొన్న ఒక ఫ్యామిలీ అండి నల్గొండ అంట. మేము వచ్చి మీ ల్యాండ్లో అదేంటిది ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా అంట 10-15 మంది ఉంటారంట. 15 మంది అట. మా అక్క చెల్లెల పిల్లలు మేము ఇట్లా వచ్చి మాకు మీ ఫామ్ ల్యాండ్ మస్తు ఇష్టం అమ్మ. వాళ్ళు ఇట్లనే అక్కడక్కడ వెళ్ళి కట్టమైసమ్మ అక్కడ ఇట్లా తల్లి అక్కడిక్కడ పోయి ఇట్లా వండుకొని ఆటను కోసుకొని కోళ్ళను కోసుకొని వండుకొని టెంట్ వేసుకొని అంతా వాళ్ళే వేసుకొని ఉంటారంట. ల్యాండ్లోకి పోయి వేసుకుంటామమ్మా ఉంటాము 10,000 అయినా ఇస్తాము అన్నారు. ఇప్పుడు మన ఇవి మామిడి చెట్లు పిందెలు ఉన్నాయి కదండి. ఇంకోటి చెట్ల మీద పిల్లలు కొంచెం తెలుసు. వాళ్ళు మస్తు అల్లరి పిడుగులు ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళు ఆడుకోబోయింటే కట్టమైసం దగ్గర సరునారు కట్టమైసం దగ్గర వచ్చిండ ఆ వీడియో పెట్టారు. మాకు ఇట్లా పోవడం మాకు ఇష్టం, ఇట్లా మీ ల్యాండ్ అయితే మస్తు ఇష్టం అని. ఏమో పిల్లలు వస్తే ఖరాబ్ చేస్తారేమో. వాచ్మెన్ పనిలో వాచ్మెన్ ఉన్నాడు. ఆయన పని ఆయన మేము వచ్చినా కూడా ఆయన పని ఆయనకించి రాడు. పక్కన ఎట్లన్నా ఉండని అన్నట్టు పని అంతా చూసుకొని సాయంత్రం అయితే రిలాక్స్ అయితే అప్పటి నుంచి చూసుకుంటాడు. 5 నుంచి ఇప్పుడే డ్యూటీ దిగిండు. ఈ పక్కన గోడకి అది ఇది చేస్తుండగా ఇట్లా అన్నీ ఇక చెట్లు అట్లా పిల్లలు ఖరాబ్ చేసిన మళ్ళీ ఏం అనలేం కదండి. ఇక అందుకని చెప్పి ఇక తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు అంతా క్లీన్గా కూడా లేదు. 2-3 నెలలు అయితే కోళ్ళను కూడా మనం తీసేస్తాము. కోళ్ళను కూడా తీసేస్తే ఇంకొక మంచం కూడా అల్లిపించి అందులోనే ఒక చిన్న వాస్తవం ఆడ కట్టించినామంటే సరే వాళ్ళ అల్లు తెచ్చుకొని వండుకున్నా ఇట్లా ఓపెన్ ల్యాండ్గా ఉన్న అవుట్ సైడ్ అన్నట్టు కొంచెం ఇట్లా ఏదో ఫామ్ ల్యాండ్ వర్క్ విలేజ్ స్టైల్ లాగా జర్ర ఇట్లా వెళ్ళినట్టు ఆ ఫీల్ ఉంటుంది. చెట్లలో అవి తిరిగి అప్పుడు కాయలు అయిపోతే ఎక్కడ ఏది ఉంటుంది కదా. 2-3 మంత్స్ తర్వాత అయితే కోళ్ళు కూడా అయిపోతాయి తీసేసి అలా ఇట్లా చేస్తాము. అప్పుడు చెప్తాంలేండి అన్నాము. చూస్తున్నారు చెప్పు మా వీడియో వాళ్ళు. మాకేందంటే మెయిన్ నాకు నా కొడుకు ఏంటంటే ఎవరన్నా వస్తే ఇట్లనే పిల్లలు చెట్లు మీద చేస్తారేమో. నా వాళ్ళు అయితే సత్యం నా వాళ్ళు అయితే పెద్దగా అవుతాయి కదా. మనమేమి ఏం అనలేము. ఇబ్బంది పాపం పిల్లల్ని ఏం అనలేము కదా. చిన్నపిల్లల్ని అల్లరు ఉంటారు. మా పిల్లలే చూడండి కోతులు. మా పుట్టదానికి గోరింటాకు కావాలి. పోయినసారి గిత్త తెంపితే అది పట్టనీకి రాక కొంచెం నీళ్ళు పోసన్నా పడదామని మిక్సీలో వేస్తే అది అడుక్కు కూడా రాలే. ఇక పురుపురు అయింది నీళ్ళు ఇక పెట్టుకోలే. అది ఈరోజు రావడమే వచ్చినప్పుడు చెప్తుంది గోరింటాకు తెంపామమ్మా అని. ఇది తెంపుతున్నా కూడా చేయని ప్లేస్ నువ్వు కొట్టి ఎట్లా తెంపుకుంటావే నువ్వు రోజు? అందుకేగా అమ్మమ్మ కొంచెం తెంపుకుంటా అంట. దాని బుల్లి చేతులు తవ్వుతా కాకి తెంపుతుందేమో. ఇట్లా దుస్తుంటే చేయి నొప్పి కానీ అదేంటిది ఏళ్ళ మధ్య చాలా దానికి మస్తుంది. చాలా తల్లి అది నీ మొత్తం వస్తుంది. అవి మొత్తం లెగ్స్ హ్యాండ్స్ మరి ఓన్లీ హ్యాండ్స్కి మొత్తం. మీ ఫ్రెండ్స్కి కూడా పెట్టచ్చు. వచ్చేస్తా తల్లి. పక్కన ఉంది చూసావా నీ ఫ్రెండ్. అమ్మకి నాకే సరిపోదు కానీ మళ్ళీ నా ఫ్రెండ్స్కి ఎందుకు పెడతాను తల్లి. రావే ఈ పక్కకు రా. చాలమ్మా చూడు. నిన్ను చాలా అంటే నువ్వు ఈ సెట్ అంతా పీకినా కూడా నువ్వు అనవు కానీ ఇక నేనే సాల్వ్ చేయాలి. ఇక
నేనే చెప్తాను నువ్వు చెప్పవలే తల్లి నువ్వు చెప్తావా అని. ఇక్కడ దాకా ఏ చూడు ఇక్కడ దాకా నింపు అయిపోతుంది చూడు మిక్సీలో పట్టేంత వస్తే చాలు. వస్తుందిలే. ఒక మిక్సీలో పట్టకపోతే 2 మిక్సీలు ఉన్నాయి మా దగ్గర. 2 మిక్సీలు అన్నా వేసుకోవచ్చు కదా. చూసినావా నేనేం చెప్తున్నా ఇదేం చెప్తుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కాదమ్మా. నాకు చెప్పేది నీకు అర్థం కాదు, నీకు చెప్పేది నాకు అర్థం కాదు. అయితే ఇక దానిగా ఇగో అమ్మా ఇంత జల్లి చెప్పినప్పుడు చేతులు ఎట్లయినా ఇంకా కొంచెం. చాలు తల్లి ఓ వస్తాయింది. ఓకే బాయ్. వెళ్తావా? వెళ్తా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈడ పెట్టేసుకున్నా అండి. తెంపేసుకో వాచ్మెన్ ఇచ్చేసుకున్నా. మునగాకు వెళ్తుంది నాన్న మంచిగా ఇగుళ్ళు వచ్చినాయి. కాయలు కంటే ఇప్పుడు మునగాకు కాయ అంతా పొత్తు వెళ్తున్నాయింది. చూడం లేతగా ఉన్నట్టుంది. తెంపుదామా? తెంపేసి ఆకు తెంపుకుంటే బాగుండన్న కాయల కంటే. ఆకు ఎందుకు ఇప్పుడు ఫుల్గా తిన్నాం. ఇప్పుడు నువ్వు ఇప్పుడు తిన్నదంటావు కానీ తర్వాత కానీ అన్నారు. అగో ఆడ కాయ ఉన్నట్టుంది. అబ్బా అబ్బా ఆనా ఎంత మంచిగా వచ్చిందిరా. ఓ పొట్టి చాలా అరుచుకుంటారు చూడు. అట్లా అరిచి వస్తాయి. ఎంత మంచిగా వచ్చిందిరా నా పైనాపిల్. మొత్తానికి ఒకటైతే వచ్చింది. చూసారా మన పైనాపిల్ ఎంత బాగుంది. చెట్టు ఈ సరౌండింగ్ ఇది బతికేసినట్టునా. ఇక పిల్లలు వస్తాయి నాన్న. పైనాపిల్ వేసి ఇష్టమా? ఇగో ఎంత బాగుంది. వీడియో అవి ఇందాక ఫోటోకి ఎట్లా పోజ్ వంకాయ ఇందాక ఫోటో పోజ్ అట్లా ఇచ్చావు మీకు కవరు అట్లనే కూర్చున్నావా? మస్తు సోకులు మనవరాలకి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇట్లా మనం పెంచుకున్నది ఇట్లా వచ్చిందంటే బా కింద కాడనా ఇగో ఇట్లా వచ్చిందంటే మన ఇంట్లో ఒక బేబీ వచ్చినట్టే. అసలు బేబీ బాయ్ వచ్చినంత ఆనందం ఉంటుంది. మా వాడిని అడిగితే అట్లనే అంటాడు. నేను కొంచెం అయితే మునగా దింపుకుంటా. ఇట్లా పట్టుకున్నాను. నేనేగా వీడియో తీయాలి. నాన్న ఇది ఎందుకు నాన్న తీసేనా గుమ్మ? అటు పోతున్నాం. ఇక ఇటు పోయినా ఆ పక్క అయినా మనదే కదా, ఏం పోయేదేం లేదు. కానీ మరీ క్రాస్ ఉంటుంది కదా. అంటే కాయలు ఎక్కువ. ఆ కొమ్మది తెంపేమో చాలదు. ఈ కొమ్మది ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలు కాయలు చాలు. కిందకి చెప్తా. తల్లి మైదాక సరిపోతుంది కదా ఇంక నీకు. అది ఇవి ఇవి జర్ర పెద్దగా వచ్చేటి ఇవి వస్తాయి నాన్న కొమ్మలు. వస్తే రాని ఎంత గ్యాప్ ఉంది. పెరిగితే ఎట్లా ఆకు తెంపుకోవచ్చు. ఏ తల్లి ఇక్కడ చెట్టు లేదా? ఇక్కడ మొత్తం ఇక్కడ చెట్టు ఉంది కదా పెద్దది. దీనికి కాయింది, దీనికి కాయింది. అవి పిందులే ఉన్నాయి. వాచ్మెన్ తెంపుకోమంటే పోతుంది. చూడండి నన్ను చూడండి. ఇది రాలేదు. దీనికి టైం పడుతుంది ఏమన్నా. చాలా తల్లి పోదా ఇంకా ఆకు వచ్చేసింది సాలిగా. బాయ్ బాయ్ కైట్. బాయ్ బాయ్ కైట్. చంపుకోమమ్మ చిన్న చిన్న కొమ్మలు మొక్కలు వస్తున్నాయి నాన్న. బర్డ్స్ నాన్న వచ్చినాయా? లోపల అవును సౌండ్ వస్తుంది చూసినా? అవును.
వర్షం పడుతుంది. వర్షం కాదు తల్లి. వర్షం పడుతుందా కాయలు చెప్పుకుంటే కర్ర ఇదే కదా తీసేసినట్టు. కాయలు ఉన్నాయి కదా, అవి ముదిరిపోతాయి ఎట్లాగో. ఇది ఒకసారి ఇది చూడన్నా ఇలా ఒకటే ఉప్పు వెళ్తుంది, ఇంకో 2 ఉప్పులు వెళ్తుంది. పట్టుకో తల్లి, ఇది పట్టుకో తల్లి, ఇది పట్టుకో. పిట్టలే ఎగురుతున్నాయి అవి, పిట్టలు రప్పరప్ప తిరుగుతున్నాయి, సౌండ్ వస్తుంది. తల్లి ఇది పట్టుకోమ్మా. అమ్మమ్మ చూడు. పుట్టుకొని మీద పడుతుంది. అదే మరుగుజ్జు గుంజు గట్టే దాన్ని ఇట్లా కావు ఉంది కదా, దాన్ని పక్కన అది అవి 2 నాకు అందరూ నాన్న మామ. ఇగో నాన్న పప్పి, పప్పి బాబా. ఇగో ఇది గది గది, ఇగో నాకు కెమెరా వద్దులే, ఇక నేనే పట్టుకుంది. మామనే పట్టుకొని దింపుతులే. కింద తీసుకో తల్లి. చూసినావా నాన్న సౌండ్? అవి పిల్లలే లోపల. వేడేసిన ఆ పక్కకి. ఊర్లో అయితే మంచిగా చిన్న చివర ఎంత కొమ్మ కట్టి దోటి కడుతుండే, దోటి. వేసినవా? నా తల మీద వేసిన. సరే పావే. ఎన్ని కాయలు? 4. పుచ్చిపోయినాయి అన్నీ. నాకు ఇస్తాం. కాయలు నాకు ఇచ్చింది. ఇది తీసాము, ఇది పుచ్చిపోయింది. ఓ పొట్టి, గిది గిది కూడా తీసుకున్నావే. మళ్ళా వేస్తే మా పుట్టి చూడండి ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడుస్తుంది. నడుము తల్లి, ఇది చాలు. అది కవర్ నాకు ఇచ్చేయి. పైగా ఇది చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చూడని నడిపిస్తుండే. నడువిగా క్యాట్ వాక్ అంట చూడు. ఫాస్ట్గా ఇక్కడ రా. మంచిగా స్టైల్గా చేతులు కూడా. చేతులు కూడా. నువ్వు నడుస్తావుగా చిన్నప్పటి నుంచి, అట్టనే నడవరాదు. ఫాస్ట్గా రా. మంచిగా నడుస్తుందా? ఇక అట్లా ఓన్లీ కాళ్ళు. ఇక అది వీడియో అంటేనే. వీడియోలు తినప్పుడు మస్తు కథల పడుతుంది మా పుట్టిది. ఈ వీడియో అనగానే కథల పడదు. ఇక ఫినిష్డ్. అక్క బిస్తరేసినట్టుంది. ఇక చేతులు బండి. నా బిడ్డ చూడండి వచ్చి బిస్తరేసింది. నువ్వు వస్తావానే? అయితే మన వాళ్ళు కొందరు అమ్మ చెట్లు మస్తు వచ్చేసాయి, చెట్లకి ఏం వేస్తారో అని అడుగుతున్నారు. మేము ఎలా నేను పెట్టేస్తాయి కొలిగినాము. ఏం చేయాలి మంచం మీద చూడు మొత్తం. అంగడండి గిన్నెలు ఉంటే చాలు, గిన్నెల దగ్గర నేను ఉంటే చాలు, ఏదో ఉందని వచ్చేస్తాయి. ఇక్కడ పెట్టేసుకోదాం. అవైతే అన్ని క్లీన్ చేసి పెట్టింది. ఇక బయట తీసుకున్నాం. వాటర్ తాగుతాం ఏమన్నా వద్దాం తాగిన. ఇక్కడ చూద్దరా ఇటువైపు చూసి 2 మాడికాయలు ఎట్లా వచ్చినాయో. ఇగో అగాడు మధ్యలో చూసిన. అబ్బా ఎంత మంచి గుమ్మగుమ్మ వాసన అండి అసలు. ఇగో నా దీనికి కూడా కాయలు, అన్నిటి కాయలు వచ్చేసినాయి ఇటువైపు. అవును. చెట్లకి
తాలింపు ఏం లేదండి. ఫస్ట్ వేపపిండి, ఆవు పెండ, నీళ్ళు, దీనికి ఏంటి జర బూజు బూజుగా ఇట్లనే చెడబట్టినట్లు అట్లా అనిపిస్తే వేప నూనె ఏదేంటి పంచామృతం వేసి కొట్టేస్తే అది పోవడం. నువ్వు ఇది తీసుకొని చెట్ల మీద వేస్తున్నానా, ఇగో కాయలు పోతాయి. ఇగో దీనికి మొత్తం కాయలు వచ్చినానా, ఇదో ఇటువైపు చూడు, ఇక్కడ చూడమ్మ ఎంత సైజు ఉంది కదా చూడు. ముట్టుకోవద్దు. అక్కడ నేను ఒక చిన్న మ్యాంగో ఇలాంటిది చూడండి, ఇలాంటి సేమ్ ఉండద్దు. అంటే నీకు గుర్తుందా అప్పుడు కార్లో అక్కడ పెట్టేసి రావద్దా అమ్మ. అమ్మమ్మ చూడు, చూడు నువ్వు అట్లా వేస్తావు, అది మనకే ఆడొచ్చి తగులుతో తెలియదు. ఇది కూడా మస్తు కాయలండి, అన్ని కాయలు వచ్చేసినాయి. లాస్ట్ టైం అంతా పూతుండే కదా నాన్న, నువ్వు రాళ్ళు వేయకు నాన్న, అది వచ్చి అటు ఇటు పోయి మరక తాకుతాయి అవి. జుట్టులో ఏమైనా ఉందా? మాడిపోతారు అన్నట్టు. మామకు తగులుతుందిరా. చూడు నాకు తెలిసి అంత గట్టిగా వేయాలి, అంత చిన్నగా వేయాలంటానా నాన్న. గుండెనా అదే దాన్ని ఆ చెట్టుది పడిపోతే ఈడ పెట్టిండు ఆయన. ఆయన పెట్టిండా? ఈ చెట్టుకి చెట్టుదే ఉంది నాన్న. ఏడుందమ్మే? అగో ఆ చెట్టుదా. ఆహా ఈడు ఉండాలిగా అమ్మ ఒకటి. ఇగో ఇది బాగానే ఆడుతున్నాం దీంట్లో. నాకు కావాలి అన్నీ కావాలి. ఇగో చెల్లికి ఇచ్చిన కదా, అది ఆడ పెట్టుకుంటా లేదురా. పెట్టుకోవట్లే, అప్పుడు మనమే కట్టినాం ఈ కొబ్బరి మాట. ఇగో ఏం లేదు, అప్పుడు మనం ఈ చెట్టు కాసినప్పుడు ఈ చెట్టుకు ఉండేది. ఆ చిన్న చిన్న పక్షులు ఎంత కష్టం చూడు అమ్మ, అంత పని చేయాలంటే. ఎందుకు మధ్యలో పోయినాయి అవి పాపం? ఏమైనా నా వాటికి చచ్చిపోయినాయో మరి. ఏమైందో మరి కాదు, దీంట్లో గూడు ఇప్పుడు ఆడ అందులో పిల్లలు పెట్టినాయి మంచిగా అక్కడ స్టార్టింగ్ లో. అయితే ఇంతే అంటే మనమైతే ఏ మందులు మాకులు ఏం లే, చెట్లు అయితే మంచిగా ఆరోగ్యంగా వచ్చినాయి. మొన్న 2 ఇసులుగాయలు వెళ్ళిండ చూసినారు కదా, ఎంత మంచిగా ఉండేది. అప్పుడు నేను కట్టిన చెట్టు అమ్మమ్మ పక్కన ఇద్దరు ఇట్లా పట్టుకొని ఉండరు. పెద్దగానే అన్న కాయలన్నీ మంచిగా. ఎట్లుందో ఇది భలే ఉంది కదా నాన్న, ఇప్పుడు వచ్చింది. ఎంత ఆరోగ్యంగా ఉందో చూడు, ఆరోగ్యం వెంటనే కనిపిస్తుంది తెల్లలేకుండా. ఎంత బాగుంది రా అసలు, ఏ తెగులు లేకుండా ప్యూర్గా మంచిగా వచ్చేస్తున్నాయి. వీటికి ఎక్కువ రావు, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఈ ఫలం. ఇగో మొత్తం ఇగో ఎన్ని కాయలు నిలబడ్డాయి చూడు. ఇక అన్నీ పెరిగే కొద్దీ ఇంకా తెలవాలి అసలు ఎన్ని వస్తాయి ఎట్లా అని. ఇగో అక్కడ పెట్టేద్దా తల్లి, పెట్టేసి పెట్టే, అది కూడా పెట్టే. టైర్ కొట్టుకుంటారా నువ్వు? టైర్ కొట్టుకుంటారా? టైర్ ఏం టైర్ ఇది? ముట్టకే నెత్తిరంతా పోతారే. అది తీసుకొని పళ్ళు పోతాయి, నోరు పొక్కుతుంది. సూపర్ ఉంటుందంట, పొక్కుతుంది నోరు. అజ్జీడు అంటగల పూలు చూడు, వర్షం పూల వర్షం. చిట్టి నోరు ఖరాబ్ అవుతుంది. మామిడి పూల వర్షం పడ్డది నీ పైన చూడు మొత్తం. మరి చెట్ల కింద పోయి తిన్నావా మరి? అది అంతంత లేపకరా, హైట్ కావు. తల్లి ఎక్కువ
ఎక్కింది దెబ్బకే ఈత ఎక్కింది ఇట్లా సౌజన్యం పప్పే కాలు చూపించా. వచ్చినా అగో ఈ అన్ని తెంపుతుంది నా పిందెలు ఇటు తెంపకే. పుట్టిది నాకు నచ్చింది. ఏ తెంపదు తల్లి అట్లా తెంపద్దు, పెద్దగా ఉంటాయి. పోతాయి. మొన్న ఉగాదికి వస్తాయి నా షాప్ లో పెడదాం. బుజ్జిగా క్యూట్ ఉంది అందుకే. ఉగాది పచ్చడి మన మన షాప్ లోనే అండి. కాయలన్నీ తల్లి చాలు చుట్టి వాళ్ళ చుట్టి బుజ్జిగా రెండే అగో కింద ఒకటి పడేసినావు. ఆ చెట్టు తెంపి ఇంక తెంప తల్లి తెంపొద్దు, ఓకే. పెద్దగానే తెంపుతూ. మార్చిలో ఉగాది వస్తుంది కదా, మన కాయలు మన షాప్లో అంజిత ఎగ్ సెంటర్లో పెడతాం, తీసుకెళ్ళి వెళ్తారు. పైసలకే ఫ్రీగా కాదు, ఏదైనా సరే అదేదో అంటారు చూడు. ఆ, మన దాన్ని మీరు ఆస్వాదించాలంటే మంచి కొంచెం ఆర్గానిక్ తల్లి. ప్లీజ్ తల్లి వద్దు మా ప్లీజ్. అవి 3 తెంపినావు చాలు తల్లి. టూవే ఆ చెట్టుకి 2 తెంపినావు, ఏడో ఒకటి తెంపినావు. నన్ను డస్ట్ అయిపోయిందా ఇక్కడ పారం వెనక రాయి రాయి రాయి. ఏంది మొన్న ఒక పిల్లలు పోతే డస్ట్ అయిపోయిందా? అయిపోయినట్టుంది. ఆ నుంచి 7 వరకు అయినట్టుంది. ఏడు దాకా అది ఆడదాకా ఉంది. ఇంకా అయిపోయిందమ్మా, ఇంకా తొందరలో అయిపోతుంది. ఇంకా అయిపోతుంది ఒక 5 రోజుల్లో. ఎంత చూడండి, 2 టిల్లర్ల డస్ట్ అయింది. ఆల్రెడీ ఒక టిల్లర్ ఉండే మన కాడ, ఇంత పెద్ద కుక్కుండే డస్ట్. మొన్న మళ్ళా ఒక అదేంటివి ట్రక్, చిన్న ట్రాక్టర్ మమ్మీ, చిన్న ట్రాక్టర్ పోపించి క్లీన్గా వేస్తుంది. ఇద్దరు వస్తుందా? జియో వస్తుందా? మంచిగా చేస్తున్నాను. జియో వస్తాడు, పోయి వాడు చెట్టు కింద కూర్చో. మన వాచ్మెన్ ఆలిన్ వన్ ఇక్కడ చూసినావా నాన్న, కోతులు వస్తాయని ఈ నుంచి వస్తున్నట్టు కొమ్మలు పెట్టి రాళ్ళు అటు ఇటు పెట్టిండు. ముళ్ళ కంపలు అంటే ఈ చెట్లకి వచ్చి ఈ నుంచి దుంకేటట్టు. అదే ముళ్ళ కంపలు పెట్టి ఇట్లా కట్టిండు. చూసిరా మా వాచ్మెన్ ప్లాన్, యువతలకు రాయి అవతలకు రాయి వేసి ఇట్లా వాటిని దించిండు, కొమ్మ ఎగిరిపోకుండా. ఈ చెట్టు మీద నుంచి ఇట్లా వస్తున్నట్టున్నాయి, అయితే ఇట్లా వేసి పెట్టిండు. ఈ కొబ్బరి చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు అయితే ఎంత బాగా. నిమ్మకాయలు ఉన్నాయా చూడు తల్లి, ఇంట్లో నిమ్మకాయలు లేవు, నిమ్మకాయలు ఉండే కదా. అబ్బాయిలో నిమ్మకాయలు కాదు, పువ్వులు ఉంటాయి. నిమ్మకాయ కూడా కూర్చో అట్లే, అది కింద పడకుండా చూద్దాం. కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకొని కూర్చోవాలి. చేతులు కాళ్ళు పెట్టద్దు, కాళ్ళు టచ్ చేయకుండా కూర్చోవాలి. అంతే 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 అంతే, అట్లే ఉండి ఇంకా. 10, 9, 8, 7, 6, 5. చెట్లు అయితే అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి, మంచిగా వచ్చినాయి. ఆ వాచ్మెన్ కూడా మంచిగా ఆలిన వాళ్ళు దొరికింది మాకు, అందుకే ఫీల్ కాకూడదు. ఏదైనా పోతుంది దూరం అవుతుంది అని అంటే దానికంటే బెటర్ మనకు వస్తుంది అని. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,
30. ఓకే వెరీ గుడ్ 30 ఉండే పెట్టిండు మొదట్లో వచ్చింది చూడండి పనసకాయ మరీ పిండి తెంపినావు తల్లి నువ్వు బుజ్జికి మరీ మొదట్లో కొమ్మకు వచ్చిందండి బుజ్జి ఇంకా ఈడ పైన కాయలు కొట్టే మరి ఇగో ఇటువైపు చిట్టి తెంపొద్దే. తప్పదు తల్లి వద్దు తల్లి నువ్వు ఇట్లా చేసినట్టు నిన్ను తీసుకురాను ఇంకా చెట్ల దగ్గరికి అవన్నీ ఫ్రూట్స్ అయినాక తెంపుకోవాలి. చూసిన కట్టెల కాడ వండి మసి బట్టలు అయితే ల్యాండ్కి వస్తాయి ఈ తెల్లవి వనకొస్తాయి పనికిరావు మసి మసి ఆడంటే ఆడు ఇట్లా చూస్తుంటా కింద మొన్న పనసకాయ చేసినా కదండి కర్రీ వస్తున్నా మా పొట్టి చూడండి ఎంతమందికి వచ్చింది చెట్టు కింద అమ్మవారు లెక్క పొట్టిలు ఏం చేస్తున్నా చూడండి అందరూ చూడండి ఏంటది అందరూ ఇటు చూడండి అని చెప్పి మరి చేస్తున్నా ఇరిగిపోయిందిలే నీకున్న పవర్కి. ఇగో ఇది దోమతర కట్టి పెట్టుకుంటాం మన ఎదురులో ఇగో అట్లా దోమతర కట్టి కూడా వచ్చినాయి ఇక పెద్దగా అంటే ఎగురు ముందు ఇగో మా పొట్టికి చూడండి నా లెక్క నేను అడిగిపోతాడు చెట్టు కింద అట్లా కూర్చుంటా నాకు ఇష్టం అట్లా కింద కూర్చోవడం చెట్ల కింద వచ్చాడు వస్తుంది బొమ్మ లేక ఇగో ఏమైంది నా మామగారు ఎటు కూర్చుంటే మస్తు ఇట్లా సూర్యుడు ఇట్లా సూర్యకాంతి తగులుతుంది సాయంత్రం 5:36 అయినట్టుంది 5:36 లేపకరా అన్నీ హైట్ కావు వెయిట్ ఎక్కువ లేపినావంటే 6 feet అవ్వవు మళ్ళా 6 feet హైట్ కావా నువ్వు ఎక్కువ వెయిట్ ఎక్కినావు అనుకో నువ్వు ఇంకా మళ్ళీ 5 feet అవుతావు నా అంతే హైట్ అవుతావు. ఏమన్నా నువ్వు 18 meters ఇప్పుడు నా అంత చిన్న ఉంటావు మళ్ళా నువ్వు ఇంకా 6 feet 7 feet అవ్వాలి 7 feet హైట్ అవుతావుగా నువ్వు మరి అట్లా హైట్ అవ్వాలంటే ఇట్లా అన్నీ ఎత్తద్దు బరువులు. పెట్టుకుని వస్తాయి ఇట్లా చూసుకోండి టైర్ ఇట్లా తోసుకుంటా వస్తే అయిపోయి కాదత్తే అది ఇట్లా త్రో చేసేస్తా అంటే వెయిట్ లేపద్దు తోసుకుంటారా. అయితే చాలామంది చాలా వీడియోలలో చాలా కామెంట్ చేస్తుర్రండి గాజులు ఎక్కడ ఏ పేజ్లో తీసుకుర్రు అమ్మ ఎంత చెప్పుర్రు ఏంది అని చాలామంది అడుగుతారు. ఇది వచ్చేసి 70 grams ఖజానాలో తీసుకున్నా పేజ్లో కాదు. ఉన్న పులిహోర తినాలనిపించినా కూడా బయట నిమ్మకాయలు కొనబుద్ధి కాక కొనక తినలే ఇంకా పోయి తృప్తి తీరా చేసి పెట్టిందంటే పులుసు ఒక సీసాలో పెట్టుకుంటా మంచిగా అమ్మా అల్లిమిరగడ్డ పేస్ట్ ఎట్లా పెట్టుకుంటాం 4 రోజులు అదంటే ఒక నెలైనా పెట్టుకోవచ్చులే కానీ ఈ పులుసు పెట్టుకోవచ్చు సీసాలో పెట్టుకుని ఒక 4 రోజులు. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడుతుండే పులుసు పెట్టేసి రోజు కూరలో పడ పొద్దున్నే బాక్సులకి తీసుకుపోయేటప్పుడు ఇక ఇంత పులుసు ఉల్లిపాయలు పట్టుమిరపకాయలు వేసి పులుసు వేసి అక్కడ పెట్టేస్తే 10 రోజులు వారం 10 రోజులు ఉంటుండే. కాయలు ఎంత స్పెషల్గా ఉన్నాయో పప్పి చూడు మొత్తం పిట్టా పెంట ఇగో ఇగో దాని మీద నించుకొని కూర్చుంటున్నట్టున్నాయి కరెక్ట్గా కాయలు పైన పడుతున్నాయి అవి.
జ్యూసర్ చేసేది తీసుకుంటాలేమన్నా నా చేయమంటే అవును. పెద్దది ఉంది కదా జ్యూసరు. ఇది ఇట్లా తీసుకొని తాగేది. అవన్నీ కలిపి తాగుతావా? ఇదిగో పెట్టుకో పెట్టుకో పట్టుకుంటావా? పెట్టుకో లోపల స్పేస్ లేకపోతే పట్టుకో. ఇవి అవి కూడా అది ఎగిరిపోతే ఏం రాయి పెట్టిండు. పెట్టు. సిమెంట్ బస్తాలు సంచులు దేనికి నా ఉపయోగపడతాయి. ఇంకా 2 బస్తాలు సిమెంట్ కంకరే అయిపోయింది. ఎంత చేసుకుంటే ఎంత అండి. మనం ఇందులో 10,000తో సరిపెట్టుకోవచ్చు, 50,000 50,000 పెట్టచ్చు, 1,00,000 పెట్టచ్చు, కోటి కూడా పెట్టచ్చు. ఎంత పెట్టుకుంటే ఎంత పెట్టి చేస్తే అంత. ఇంటికి కదా అంటారు చూడు, ఒక ఇల్లు 1,00,000 కట్టచ్చు, కోట్లు కట్టచ్చు. మనం ఎంత మంచిగా చేస్తే అట్లా అన్నట్టు. దీన్ని నీట్గా చేస్తుంటే పెడుతుంటే అవుతూనే ఉంది. దగ్గరికి పోతున్నాను. తీసుకో తల్లి, తీసుకోను. అవి దాని దగ్గరికి ఎందుకు పోవద్దు? గోరింటాకులు వేసుకొని వస్తుంది. పోవద్దు, అందులో పురుగులు ఉన్నాయిరా. ఇంకా అయితే కొబ్బరి చెట్లు. ఇదేం చెట్టు? పురుగులు పట్టి చచ్చిపోయినాయి ఎట్లా అని చెప్పి ఎవరు అడిగినండా. అది ఉచ్చికాయలు నా చిన్నది వంకాయలు టైప్ ఉంటాడు. లాస్ట్ టైం కాస్తే అది మళ్ళా కొట్టిపిచ్చేసేలే మనం. వాటర్ మిలన్ లేదు, పైనాపిల్. ఇదేంది ఈ చెట్టుకి అంతా ఇవి తెంపేసారు. కాయలు లేకుండా ఉత్త కొమ్మలే ఉన్నాయనా? కాయలే లేవునా, ఉత్త పూత వచ్చిపోయింది, అంతా తెంపేసినట్టుండు. అయితే కొబ్బరి చెట్లలో పురుగులు ఉంటాయండి కాండంకి. ఆ కాండం తిన్నాయంటే ఇట్లనే ఎన్ను పోతుంది. అది చూసుకొని మనం పెడతా ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది వేరేది. మేమైతే అక్కడక్కడ బాక్స్లలో క్యాప్సూల్స్ వేసి పెట్టినాం. పైనాపిల్ ఎక్కడుంది? పైనాపిల్ స్టార్టింగ్ మన చెట్టు కాడ చూసినప్పుడు నేను చూసి వచ్చిన. నువ్వు చూపిద్దు. గోరింటాకు ఉంటుంది చూడు, ఎల్లో ఆరెంజ్ ఫ్లవర్స్ చెట్టు లాస్ట్ గేట్ కాడ అది ఉంటుంది చూడు. దాని లోపల ఎన్నిగానే వచ్చినాయో ట్రిప్ వేసినట్టుండు. వాటర్ ఆకులు అయితే అబ్బా ఇదిగో అమ్మ బొచ్చుడు. ఇవి ఎంత సైజు వస్తాయా మరి? ఇవి మరి వచ్చినాయా ఇవి? ఇటు సైడ్ కొంచెం ఏంది తినద్దు అమ్మే, ఇంకా కాలే, మస్తు పెద్ద ఊరాలి. ఇల్లివా ఇవి? ఇంకా ఇక్కడ కొంచెం పెద్దగానే ఊరాలి, ఇంకా పెద్ద కావాలి. ఒకటి వాటర్ అవుగా ఇవే కలర్ వచ్చినాయి కదా. తిని చూడమ్మే, ఇంతే కలర్ ఉన్నట్టున్నాయి, బుల్లి కాయలు ఉన్నట్టున్నాయి. ఊరుంది ఇంకా కానట్టున్నాయి. అలసిపోయినావే? ఏడుంది? తినా తినాలా? ఇజ్జిని పెద్దది కింద పైన ఇక్కడి నుంచి తిని ఈ పక్కనే మధ్యలో. ఇగో అల్ఫాన్సో పూత చూడండి ఎంత బాగుందా, వెరైటీగా. పూల చెట్టు పూతున్నట్టుంది మస్తు అందంగా. ఇగో ఇడ మిగతాలే జర్ర ఓజుంది. ఏ టైగర్ చెట్టు కాడ ప్లీజ్. చెట్టు కాడ ఉంది, పో, నీకు కనిపిస్తుంది పోగానే. నీకు తెలుసు కాడ పైనాపిల్ చెట్లు. ఓకే అండి, ఫుల్గా తిని మొత్తం అట్లా రేసి వచ్చే వరకు ఇగో ఆయాసం దమ్ము వస్తుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే మన ల్యాండ్ అనుభవం చూడటం మీకు ఇష్టం కదా. ప్రతి వీడియోలో నేను చెప్పేది, మీరు కూడా ప్రతి వీడియోలో అమ్మ వీడియో కోసం చెప్తూ ఉంటారు.
వచ్చినప్పుడు మనం ఓపికగా ఒక రౌండ్ వేస్తాం. ఓపిక అని కాదు కానీ ఆనందం అన్నీ చూసుకుంటే వేస్తే చెట్లు ఎట్లెట్లు ఉన్నాయి ఏంది అనేసి. అంతా కూడా సూపర్ ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మన ల్యాండ్ వీడియోలతో మళ్ళీ మీ ముందరకు వస్తా. మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది. అట్లనే ఫామ్ ల్యాండ్ లవర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. ఎందుకంటే కొన్నిటిలో నేను టిప్స్ ఇస్తూ ఉంటాను కదా మన చెట్లకి. అట్లా కొంతమంది అడుగుతుంటారు కొబ్బరి చెట్లకు ముందేంది, మామిడి చెట్లకు ముందేంది అని. ఇట్లా ఏదైనా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సేమ్ అట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.